కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదైన మాట మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందనేటువంటి వాస్తవాలు మాత్రం తెలియలేదు. కానీ జానీ మాస్టర్కి సంబంధించి తన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఆమె పైన దాడి చేయడానికి కూడా చూశారంటూ కూడా ఆయన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నిన్న రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ ఇవ్వగా ఆ రాయదుర్గం పోలీసులు కాస్త ఆ కేసుని నార్సింగికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే నార్సింగికి సంబంధించి ఆ మహిళ అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు కాబట్టి ఆ కేసుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత దానికి సంబంధించి పూర్తిగా వివరాలన్నింటినీ కూడా ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జానీ మాస్టర్ ఇలా చేశారు అనేటువంటి కారణాలకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసే ప్రక్రియ సమయంలో ఆమె కొన్ని ఎవ్వరు ఊహించినటువంటి నిజాలను కూడా చెప్తూ వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, 2019లో ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈమె మీద చేసినటువంటి దాడులు కానివ్వండి, లేదంటే ఈమెకి లైంగికంగా బెదిరించడాలు కానివ్వండి, అత్యాచారానికి సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి అన్నింటినీ కూడా పోలీసులకు ఇచ్చారు. అయితే పోలీసులకు ఇచ్చిన తరుణంలో పోలీసులు దానిపైన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జానీ మాస్టర్ సంబంధించి అరెస్ట్ చేస్తారా లేదంటే అదుపులోకి తీసుకోరా లేదా అనే దానిపైన కూడా ఒక చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ముఖ్యంగా జానీ మాస్టర్కి సంబంధించి ఆయన పొలిటికల్గా ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా 2024 ఎన్నికలకు సంబంధించి జానీ మాస్టర్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జానీ మాస్టర్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ తరపున లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల తరపున కూడా ఆయన ప్రచారం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం లాంటి నియోజకవర్గంలో కూడా ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్తో పాటు బహిరంగ సభల్లో కూడా జానీ మాస్టర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన గురించి మాట్లాడిన పరిస్థితిని కూడా చూస్తూ వచ్చాం. అయితే తాజాగా వీటన్నిటి నేపథ్యంలో ఆయన మీద లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించి మీడియాకు ఒక లేఖను కూడా విడుదల చేసింది. విడుదల చేసిన తరుణంలో ఆయన్ని రాజకీయాలకు సంబంధించి కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ ఇంక్లూడ్ చేయొద్దంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ అసలు ఏం జరిగింది అనే దానిపైన ఎట్టకేలకు స్పందించారు. ఎందుకు ఈ వివాదానికి ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది, గతంలో అంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి మహిళకు ఎందుకు ఇలా గొడవలు రావడం జరిగింది అనేది కూడా ఒకసారి చూసుకుంటే జానీ మాస్టర్ చెప్పినటువంటి కారణాలు ఏంటంటే యూనియన్లో అంటే డ్యాన్స్ అసోసియేషన్ యూనియన్ ఏదైతే ఉందో ఆ డ్యాన్స్ అసోసియేషన్ యూనియన్లో కావాలని కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా ఈ మహిళను ఉసుగొలిపి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ కూడా జానీ మాస్టర్ చెప్తారు. అయితే జానీ మాస్టర్కి సంబంధించి ఆయన అసోసియేషన్కి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ అసోసియేషన్లో కొంతమంది ఈయనంటే గిట్టని వాళ్ళు లేదంటే ఈయన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నా కోసం వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి నా దగ్గర పనిచేసింది, నా దగ్గర చాలా కాలం పాటు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నా దగ్గర ఉంది. కానీ నేను ఎప్పుడు కూడా ఒక సొంత బిడ్డలా చూసుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా అలాంటి కార్యక్రమాలకు అలాంటి చర్యలకు పాల్పడలేదంటూ కూడా జానీ మాస్టర్ చెప్తూ వస్తున్నారు. అయితే యూనియన్లో నెలకొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేదంటే యూనియన్కి సంబంధించి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి అంటే సొంత వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎదగటమో లేదంటే ఇక్కడే సంబంధించి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వటమో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాను, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాను. అలాంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా నన్ను ఒక శత్రువుగా భావించారు. అలా శత్రువుగా భావించడం వల్లే ఈరోజు నా మీద కక్ష తీర్చుకోవడానికి, నా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, నన్ను రాజకీయ పరంగా అలాగే సినీ పరంగా నా మీద దెబ్బతీయడానికి ఈ ప్రయత్నాలన్నీ చేశారంటూ కూడా జానీ మాస్టర్ చెప్తూ వస్తున్నారు. సో ఇవన్నీ వాస్తవం అవాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ కేవలం ఆరోపణలు మాత్రమే. మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు జానీ మాస్టర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే దానికి జానీ మాస్టర్ ఇచ్చినటువంటి కౌంటర్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఇవి నిజ నిర్ధారణగా కాలేదు. ఇవి నిజ నిర్ధారణ చేయాలంటే చేయాల్సింది పోలీసులకు సంబంధించి ఇప్పటికే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీన్ని ఎలా చేయాలి ఇన్ ద సెన్స్ గవర్నమెంట్కి సంబంధించి అంటే ఈ ముఖ్యంగా అసోసియేషన్తో మాట్లాడి అక్కడ నిజంగా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, జానీ మాస్టర్కి సంబంధించి నిజంగా అక్కడ అలాంటి గొడవలు ఉన్నాయా, ఆ గ్రూపులుగా డివైడ్ అయినాయి అనేది అది ఒక పరంగా. దాంతోపాటు ఈ మహిళలకు సంబంధించి జానీ మాస్టర్కి మహిళకి సంబంధం ఏంటి, ఆమె చెప్పిన దానికి జానీ మాస్టర్ చెప్పేటువంటి సమాధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం
అవకాశం ఉంది. కానీ ఎక్కడా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేదంటే మా అసోసియేషన్ కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి స్పందించలేదు. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పటికే చాలా వివాదాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషను చాలాసార్లు ఇప్పటికే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు సంబంధించి చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. గతంలో హీరోయిన్లు కానివ్వండి, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, చిన్న చిన్న నటీనటులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జానీ మాస్టర్ అంశానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పినటువంటి వాదనల ప్రకారం కావాలని చెప్పేసి ఆ డ్యాన్స్ అసోసియేషన్ యూనియన్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కావాలని కుట్రపూరితంగా తన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, తనకి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రయత్నించే విధంగా ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఇది నేను ఆ మహిళతో చేసినటువంటి ఆరోపణలు కానీ, ఆ మహిళతో చేసినటువంటి లైంగిక వేధింపులు కానీ ఇవన్నీ అవాస్తవము. ఖచ్చితంగా నేను కూడా దీని పరంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉంటాయి, తన మీద ఎవరైతే ఇలాంటి వార్తలు రాశారో వాటందరికీ కూడా, లేదంటే ఆ కంప్లైంట్ చేసినటువంటి మహిళకు సంబంధించి కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతానంటూ కూడా జానీ మాస్టర్ హెచ్చరిస్తూ వచ్చారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు ఎలా చేస్తారు ఇన్వెస్టిగేషన్, దీనికి సంబంధించి ఎంతవరకు వెళ్తుంది, దీనికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.